శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్ల వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమాయర్లి వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 11వ అధ్యాయము బోధ స్థితి పురుష లక్షణం నుండి 2వ కందార్థము, క్రమ సంఖ్య 194. ఎరుకను విడనాడినయా పురుషుని స్థితి ఎట్టిదనిన పొందుగ వినుమీ. సరిపడదనకను సరిగా వర్తింపుచుండు సమరస బుద్ధిన్. కార్యమూలందు సహజ ప్రవృద్ధిన్. పరిపారి విధముల పరుగులు పెట్టాడు, మరి వైరాగ్యము చేత మానుకోనుండడు సమరస బుద్ధిన్. కార్యమూలందు సహజ ప్రవృద్ధిన్. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 11వ అధ్యాయము బోధస్థితి పురుష లక్షణము నుండి ఈరోజు మనము 2వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 194. క్రిందటి కందార్థములో గురుడు అచలచలములను తనకెరిగించిన శిష్యుడెరిగి ఎరుకయుండన్, ఎరుకను నిల్పకుమనినను ఎరుకను విడనాడి శిష్యుడెట్లుండునంటే అట్లని అనగా గురుమూర్తి పరిపూర్ణమును ఎరుకను ఈ రెంటిని శిష్యునికి తెలియపరిచిన తరువాత శిష్యుడు రెంటిని ఎరిగిన ఎరుకై ఉండగా, గురుమూర్తి శిష్యుని ఎరుకని విడిచిపెట్టుము అని చెప్పగా ఆ విధముగా ఎరుకను విడిచిన శిష్యుడు ఎట్లుండుననగా మునుపటి విధంగానే ఉండును. నేను ఎట్లుండుననగా భర్త లేని స్త్రీ యొక్క సౌందర్యము ఉండి కూడా లేకపోయిన విధముగా ఉండును అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 11వ అధ్యాయము బోధస్థితి పురుష లక్షణములో 2వ కందార్థము, క్రమ సంఖ్య 194, అశరీర పద్ధతి. ఎరుకను విడనాడిన పురుషుని స్థితి, ఎరుకను విడనాడిన పురుషుని స్థితి ఎట్టిదనిన పొందుగ వినుమా. సరిపడదనకన్ సరిగా వర్తింపుచుండు సమరస బుద్ధిన్. కార్యమూలందు సహజ ప్రవృద్ధిన్. పరిపరి విధముల పరుగులు పెట్టాడు, మరి వైరాగ్యము చేత మానుకోనుండాడు సమరస బుద్ధిన్.
కార్యములందు సగజ ప్రవృద్ధి. శిష్య, ఎరుకను విడనాడిన ఆ పురుషుని స్థితి అంటే క్రిందటి కన్నార్థములో గురుడు అచలచలములను తనకెరిగించిన శిష్యుడు అనగా పైన తెలిపిన విధంగా ఎరుకను విడిచి ఉండుము అని పై కన్నార్థములో చెప్పిన ప్రకారముగా ఆ తెలిపిన విధముగా గురువాక్యానుసారముగా ఎరుకను విడిచిపెట్టిన వాని స్థితి ఎట్టిదనినా ఎలా ఉండునంటే, పొందుగా వినుమి, చక్కగా శ్రద్ధగా గమనించుము. చక్కగా శ్రద్ధగా గమనించుము అంటే ఎరుకను విడిచిన వాని యొక్క స్థితి ఎట్లుండుననగా చక్కగా వినుము. సరిపడదనకన్ తెలుసుకున్నాను అని గాని తెలియలేదు అని గాని ఏ నిర్ణయము చేయగా, తెలుసుకున్నాను అని గాని తెలియలేదు అని గాని ఏ నిర్ణయము చెయ్యక సరిగా వర్తింపుచుండు. ఆ ఉన్నదానిని ఉండచూచుకొని దాని వలనే ఉనికి కలిగి ఉండును. ఎట్లుండును అంటే సమరస బుద్ధిన్, భేదము లేని సమయోచిత ప్రజ్ఞచే తాను చేయు కార్యములన్నిటిపై ఆ కార్యములందు సగజ ప్రవృత్తి, నడక గాని, అతను నడిచే నడక గాని, అతను చేసే పని గాని, ఆ వృత్తాంతము వ్యవహార కాలములో ఇట్టి ఆరూఢతకు ఏమాత్రము భంగము కలగకుండగా వ్యవహరించుచు ఆ సమస్త కర్మలయందు సహజమైన నడకతో భేదభావము లేనివాడై ఇది విహితము ఇది అవిహితము అని నిర్ణయములు లేకుండా ప్రవర్తించును. ఇది మంచిది ఇది చెడ్డది అనేటువంటి భేదము లేకుండా ఏ నిర్ణయములు చేయకుండా ప్రవర్తించుచుండును. ఎరుకను విడిచిన పురుషుని ఆచరణ గూర్చి ఈ విధంగా తెలియజేశారు. సహజ ప్రవృత్తి సరిపడదనకను సరిగా వర్తింపుచుండు అంటే స్వభావ సిద్ధమైన ప్రవృత్తిచే, అంటే అవును కాదని, ఇది మంచిది ఇది చెడు అని నిర్ణయములు లేకుండా అందరితో సమానముగా సరిగా వర్తించుచు అనగా అందరి వలనే నడుచుకొనుచు అందరి వలనే ప్రవర్తించుచు ఏ నిర్ణయము లేనివాడై మొదటి నుండి గురు శుశ్రూష అలవడిన స్వభావ సిద్ధమైన అసత్ ప్రవర్తన లక్షణములచే సరిగానే నడుచుకొనుచు అటువంటి వాడు పరిపరి విధముల పరుగులు పెట్టాడు. అలౌకిక కార్యములందు అందరి వలె వ్యవహరించడు. మరి అలాగని వైరాగ్యము చేత కూడా మానుకొని ఉండడు. ఆ సన్యాస ధర్మము వలె సంక్రమించిన దానిని వదులుకోడు. అంటే ఈ పన్నులన్నీ నేనే చక్కబెట్టుకోవాలి అనే బుద్ధి కలిగి ఉండడు. అట్లని వైరాగ్యముచే మానుకొని ఏ పని చేయక ఊరుకుని ఉండడు. అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు.
ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, ఇంకా ఈ కన్నార్థ భావాన్ని తమ తమ గురువుల ద్వారా విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవా.